ఇది వెళ్ళిపోయిందా? ఎస్, ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఫిరాయింపు పునాదులు కేసీఆర్వే, ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది, క్షమించాలంటూ ఆయన ముక్కు నేలకు రాయాలా, ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి రంకలేస్తే వదిలేయాలా, లోక్సభ ఫలితాలతోనూ కూడా కేసీఆర్కు కనువిప్పు కలగలేదు, విద్యుత్ కమిషన్ వేయాలని చెప్పి అడిగిందే జగదీష్ రెడ్డి, విచారణకు ఇప్పుడు కేసీఆర్ను పిలవడంతో విమర్శలు, గతంలో పక్క రాష్ట్రంలో పెట్టినట్లు రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో ఇప్పటి వరకు లేవు, పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే అసూయపడడం తెలంగాణ అభివృద్ధిలో ఆలస్యం ప్రదర్శించడం, కేబినెట్ విస్తరణపై అసలు చర్చలు జరగలేదు, పిసిసి చీఫ్గా సమర్థుడని నియమించాలని చెప్పి కోరా, కాంగ్రెస్కు నష్టం చేయాలని చూసిన వారికి జీవన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సుస్థిరతకు చేరికలు అవసరం, పుంజుకునేందుకు కేసీఆర్కు అవకాశాలున్నాయి, మరి అసెంబ్లీకి వచ్చి ఆయన తన ఉనికిని నిరూపించుకోవాలి, టీడీపీని ఖతం చేయాలని పగబట్టి జగన్ వైసీపీనే ఖతం చేసుకున్నాడు, ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్. సో తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి? పరిశీలనలో పలువురు నేతల పేర్లు, బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎస్టీ కోటాలో తెరపైకి బలరాం నాయక్, ఎస్సీ కోటాను కూడా పరిగణలోకి తీసుకుంటే బట్టి విక్రమార్క, సంపత్, సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే. సో నాడు ఎన్టీఆర్ను గెలిపించినట్లే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు, అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి, ముఖ్యమంత్రి పదవి నాకు పెద్ద విషయం కాదు, ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది, జనం పాలిచ్చే బర్రను వదిలి దున్నపోతుని తెచ్చుకున్నారు, మళ్ళీ ఇదే అహంకారపు మాటలు, కేసీఆర్ల నచ్చనిది ఒకటి ఈ అహంకారపు మాటలు. మరి ఆ పాలిచ్చే బర్ర హెల్త్ ఖరాబ్ అయితే ఏం చేయాలి? వెటర్నరీ డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ ఇవ్వాలి, మీరేం చేసిర్రు? దాన్ని ఇంకా మేపిర్రు, దాన్ని ఇంకా ఇబ్బంది పెట్టిర్రు. మీ కుళ్ళుపోతూ ఎవడైతే ఈ సోకాల్డ్ అవినీతి ఎమ్మెల్యేలు ఉన్నారో, తినడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో, ఆ పురుగులు పట్టినట్టు చెదలు పట్టినట్టు మీ పార్టీకి పట్టిన దరిద్రం వాళ్ళు. సో వాళ్ళని మీరు వదిలేసి తప్పు చేసారు. అందులో ఏంది, మేము ప్రతిసారి మార్నింగ్ న్యూస్లో మొత్తుకున్నాం, అక్కడ అది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుందని. ఎన్నడన్నా ప్రక్షాళన చేసిండ్రా? ఎన్నడన్నా ఆ ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చిర్రా? ఎన్నడన్నా ప్రగతి భవన్ వదిలి బయటకు వచ్చిర్రా? మీ కొడుకు బిడ్డ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం బిహేవ్ చేస్తూ ఉంటే ఒక తండ్రిగా మీరు ఆపిండ్రా? మీ పేరును బ్రష్ పట్టించింది వాళ్ళిద్దరు కాదా? మిమ్మల్ని ఎవడు కలవాలన్నా అడ్డుకున్నది సంతోష్ కుమార్ జోగులపల్లి కాదా? వీళ్ళ వల్ల కాదా మీ పార్టీ ఇప్పుడు ఈ రకంగా ఉన్నది? వీళ్ళ వల్ల కాదా మీకు ఒక రకమైనటువంటి మచ్చ వచ్చింది? సో తప్పులన్నీ మీరు చేసి ఈ ప్రజల మీద దోస్తున్నారు. ఇంకా ఏం ధైర్యం చూసుకొని ఇంకా మీరు ప్రజలే తప్పు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు. ఇంకా ప్రజలే తప్పు చేశారని మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ప్రజలకు తెలియదా? ప్రజల్ని ఇబ్బంది పెట్టింది మీరు కాదా? అహంకారంతో రాజకీయాలు చేసింది మీరు కాదా? కట్టు బానిసలాగా ప్రజల్ని ట్రీట్ చేసింది మీరు కాదా? సో ఇవన్నీ మీరు చేసి ప్రజల మీద తప్పుడుతూ ఉన్నారు. ఆఖరికి కొత్త వాళ్ళకి టికెట్లు ఇవ్వండి అని కూడా మొత్తుకున్నాం. ఏ కుక్క నుంచో పెడితేనా మరి ఓట్లేసి మా బీఆర్ఎస్ని గెలిపిస్తారని చెప్పి అహంకారానికి పోయి సిట్టింగ్లకే అవినీతి పరులకే మళ్ళీ టికెట్లు ఇచ్చి మోసపోయి ఈ రోజున ఈ పరిస్థితి తెచ్చుకుంది మీరు కాదా అని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మాకందరికి కూడా బాధ అవుతుంది. ఎట్లా ఉన్నటువంటి లెజెండరీ లీడర్ కుటుంబ సభ్యుల వల్ల ఏ రకమైనటువంటి ప్రస్తావనలు తీసుకొస్తా ఉన్నారని చెప్పి బాధ అవుతా ఉన్నది. సో ఆ నలుగురు మీ పార్టీని చెడిచింది మీరు కాదా? మీకు బస్సు పట్టించింది వాళ్ళు కాదా? వాళ్ళ వల్ల కాదా ఈ రోజున మీ పార్టీ ఇటువంటి పరిస్థితికి వచ్చింది?
పార్టీ నేతలు కార్యకర్తలతో మాజీ సీఎం కేసీఆర్. విద్యుత్ కమిషన్ విపక్ష చూపుతోంది. కేసీఆర్ తప్పు చేసినట్లు ముందే నిర్ణయించేశారు. ఇక విద్యుత్ కమిషన్ ఎదుట హాజరై ఏం లాభం? కేంద్ర శాఖల అనుమతితోనే కొనుగోళ్లు. ప్రాజెక్టుల కమిషన్ నివేదికను ఇవ్వకుండా స్టే ఇవ్వండి. హైకోర్టులో కేసీఆర్ తరపున న్యాయవాది వాదనలు. విచారణను నేటికి వాయిదా వేసిన ధర్మాసనం. వ్యాన్ నడిపిన కేసీఆర్, ఫామ్ హౌస్లో స్వయంగా డ్రైవింగ్ చేసిన మాజీ సీఎం. సీతారామ ట్రయల్ రన్ విజయవంతం. బీజీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి 9,000 క్యూసెక్కుల పంపింగ్. త్వరలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు. నా రాజకీయ ఆకాంక్ష నెరవేరబోతోంది మంత్రి తుమ్మల. ఎన్ని ఆటంకాలున్నా రుణమాఫీ చేస్తాం. బట్టి, తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి. కొత్తగూడెంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన. పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు. పరీక్షలు నిజాయితీగా జరగాలి. నియామకాల్లోనూ కూడా ఆటంకాలు ఉండొద్దు అంటున్న నిన్న మరి ద్రౌపది ముర్ము గారు కూడా మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే చరిత్రలో రామోజీకి చిరస్థాయి. విశాఖ చిత్రనగరికి రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు. అమరావతిలో విజ్ఞాన కేంద్రం. ఎన్టీఆర్, రామోజీని తెలుగు జాతి మరవదు. వారిద్దరికీ కూడా భారతరత్న సాధిద్దాం. సంస్మరణ సభలో ఏపీ సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణానికి రామోజీ కుటుంబం 10 కోట్ల విరాళం. సో రామోజీరావు అనే వ్యక్తి ఫ్రీగా భూములు సంపాదించుకోవడము. సో రామోజీ ఫిలిం సిటీ పక్కన ఏదైతే అసైన్డ్ భూములు ఉన్నాయో అవన్నీ కూడా గుంజుకోవడము. సో ఇవన్నీ కూడా బాగా గుర్తుంది. సో ఏ రకంగా ల్యాండ్స్ వచ్చినాయి, ఏ రకంగా ఇవన్నీ కూడా సంపాదించుకున్నారు, ఏ రకంగా అసలు ఎవరికి ఏం చేశారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఒక సంస్థను స్థాపించి అంతమందిని పోషించి తనదైన స్టైల్లో ఆయన కష్టపడినటువంటి తత్వం ఇవన్నీ గురించి తలుచుకుంటే కనుక ఒక లెజెండరీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. కానీ సామాన్యులకి మాత్రం ఆయన చేసింది ఏం లేదు. ఇది మాత్రం క్లియర్గా నేను చెప్తా ఉన్నా. నెక్స్ట్ 18,942 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు. ఎస్జిటీలు, పండితులు, పీఈటీలకు 20 ఏళ్ల నిరీక్షణకు తెర. టీచర్ల హర్షం. ముఖ్యమంత్రికి రేవంత్కు కృతజ్ఞతలు. అమెరికాలో తెలుగోళ్ల హవా. అగ్రరాజ్యంలో పెరుగుతున్న మనోళ్ల సంఖ్య. 8 ఏళ్లలో 4 రెట్ల పెరుగుదల. 2016లో 3.2 లక్షలు, ప్రస్తుతం 12.3 లక్షలు. అక్కడ అత్యధిక ఆదరణ ఉన్న విదేశీ భాషల్లో 11వ స్థానంలో తెలుగు. అమెరికాకు ఏటా వెళ్ళే భారతీయ విద్యార్థుల్లో 12.5% తెలుగువారే. సో ఏదో ఒక రోజు తెలంగాణవాది తెలంగాణలోనే ఉండాలి అన్నట్టు ఎట్లయితే ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నామో ఈ స్వయాన అమెరికా వాళ్ళే ఎలగొట్టే ప్రమాదాలు ఉన్నాయి తెలుగు వాళ్ళని. ఎందుకంటే మొత్తం ఎక్కువ శాతం వీళ్ళే అయితే వాళ్ళు ఎందుకు ఊరుకోరు కదా. సో మనకున్నటువంటి తెలివితేటలు అన్నీ కూడా పోయి ఆడ వేరే దేశంలో పోయి పెట్టుబడిగా పెట్టొస్తున్నాం. మనం ఇక్కడ పెట్టాల్సిన పెట్టుబడులన్నీ ఆడ పెడుతున్నాం మన తెలివితేటల్ని. సో ఆల్రెడీ మొన్న అందుకే చాలామందివి ఈ వీసాలు ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయడము, అక్కడ ఉద్యోగాలు లే ఆఫ్ ఇవ్వడము. సో తెలుగు వాళ్ళందరూ అమెరికా నుంచి తిరిగి వచ్చేయడము, అక్కడే లబోదిబోమని మొత్తుకుంటా ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇక మీదట కూడా మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక వందే భారత్ గతిమాన్ రైళ్ల వేగం తగ్గింపు. గంటకు 160 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్లకు కుదించిన రైల్వే బోర్డు. భద్రతా కారణాల దృష్ట్యా నిర్ణయం. వానొచ్చింది. రాష్ట్రంలో వర్షాలతో రైతుల్లో ఆనందం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల 10 సెంటీమీటర్ల పైన నమోదు. కుంటాల, పొచ్చెర జలపాతాల పరవళ్లు. మేడిగడ్డకు 8,800 క్యూసెక్కుల ఇన్ఫ్లా. ఫోన్ ట్యాపింగ్ నిందితుల బెయిల్ పిటిషన్ల తిరస్కరణ. కేరళలో ముందుకొచ్చిన సముద్రం. భారీ వర్షం నేపథ్యంలో ఎర్నాకుళంలో ఘటన. 200 ఇళ్ల ఇసుక.
ఎస్ నెక్స్ట్ ఎస్ ఆదాబ్ చూద్దాము. ఆదాబ్ విషయానికి వస్తే ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్. కొత్త విషయం ఏమంటే చూద్దాము. అట్లాగే ఎస్ కాసులకు కక్కుర్తి పడుతున్న కాకీలు. తెలంగాణలో వసూళ్లకు అడ్డాలుగా ఠాణాలు 5 నుండి 10,000 వదలకపోవడంతో మాయని మచ్చ. ఎస్ఐసిఐ ఆపై ఆఫీసర్ల లంచాలపై నజర్. ఈ మధ్యన తరచుగా ఏసీబీకి చిక్కుతున్న వైనం. కొద్ది రోజుల్లోనే అనిసా వలల్లో ఇన్స్పెక్టర్ ఎస్ఐలు. సీసీ కెమెరాలున్న భయం లేకుండా బరితెగింపు. సో ఎంత దారుణం అంటే నిజంగా తెలంగాణలో మనం ఎంతసేపు ఐఏఎస్ల గురించి మాట్లాడుకుంటున్నాము. ఐఏఎస్ల గురించి మాట్లాడుకుంటూనే ఈ ఎస్ఐలు సిఐలు గత ప్రభుత్వంలో బాగా నీతి నిజాయితీ అని చెప్పుకొని తిరిగే సో కాల్డ్ ఇన్స్పెక్టర్లు కూడా మొత్తం కూడా మారిపోయినరు. ఏసీపీల దగ్గర మొదలుకొని ఈ ఐపీఎస్లు అందరిని అనను కానీ కొంతమంది లిమిటెడ్ మందిని మాత్రము